పరుగు పందెం అంటేనే ఉరకాలి, గెలవాలి. గెలిచిన వారికి సంతోషం, గెలవని వారు గెలిచే వరకు కసితో ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించే ఇలాంటి కార్యక్రమాలను మనందరం కలిసి ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం తెలిపారు. మారథాన్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి పొన్నం బహుమతులు ప్రదానం చేశారు. దయచేసి అందరూ రావాలి. స్టార్ట్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి అందరూ రావాలి. వాళ్ళు వస్తూనే ఉంటారు. మీకోసం ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఇప్పుడే పైకి స్టార్ట్ కాదు, అందరూ దగ్గర రావాలి. మరొకసారి అనౌన్స్మెంట్, దయచేసి వేదిక వచ్చేసినారు. సంగుబాయ్ గౌరవ భవిష్యత్తులో 5th ఎడిషన్ సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా 5వ తరగతి నుంచి చదువుతున్న ప్రతి విద్యార్థి, అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, యువకులు, చదువు మానేసిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరుగు పందెం చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం, ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఇంతమంది చెప్పినట్టుగా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ యొక్క రన్ హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ ఘనంగా నిర్వహించుకొని హుస్నాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం. 21 కావచ్చు, 10 కావచ్చు, అప్పటి వరకు మన వాళ్ళు కూడా లోకల్లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి వెంకటరసయ్య గారు పీఈటీలో మీటింగ్ ముందే ఒకటి పెట్టి వాళ్ళందరితో కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుతూ, పరుగు పందెం అంటేనే ఉరకాలే, గెలవాలి. ఆ విధంగా గెలిచిన వాళ్ళు సంతోషం.